నేను రీసెంట్గా కొన్ని స్టడీస్ చూస్తున్న తర్వాత కొన్ని పాడ్కాస్ట్ విన్న తర్వాత అంటే ఈ సెగ్మెంట్ గురించి చూసేటప్పుడు సర్టన్ థింగ్స్ కొన్ని డిస్టర్బింగ్ కానీ లేకపోతే కొంచెం అరే ఇట్లా అవుతుందా అనే విషయాలు కొన్ని తెలుసుకున్నాం. సో దాంట్లో జనరల్గా చాలామంది తెలిసి ఉండొచ్చు, మెన్స్ స్పర్మ్ సెల్స్ లిటరలీ ఎవ్రీ సెకండో లేకపోతే ఎవ్రీ మినిటో మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనే స్టడీస్ కూడా ఉన్నాయి. కమింగ్ టు విమెన్ సైడ్ వచ్చేసరికి ఓవరీస్ అంటే ఎగ్స్ అంటారు కదా, ఈ ఎగ్స్ పుట్టినప్పుడు ఎన్నైతే ఉంటాయో అవి లాస్ట్ వరకు అలానే ఉంటాయి అని చెప్పి సంథింగ్ ఐ స్టడీడ్. ఐఎమ్ నాట్ షూర్, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ సెగ్మెంట్ని చూసిన తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ చాలా చూసాను, అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్. దాన్ని కొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక 2 ప్రాప్స్ వచ్చాను. సో ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అస్, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఐవీఎఫ్ ఫర్టిలిటీస్ కానీ అంటే మిస్క్యారేజెస్ కానీ లేకపోతే అవ్వకపోవడం, అసలు వీటి గురించి కనుక మీరు మాట్లాడాలంటే పాసిబిలిటీస్ ఏంటి అనే దానికి ఐ బాట్ కపుల్ ఆఫ్ ప్రాప్స్ అనమాట. అది ఇప్పించేస్తాను. ఇప్పుడు ఇఫ్ వి కన్సిడర్ దీస్ as eggs. Yes. ఓకే, ఇప్పుడు ఇవి అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయిలో ఉన్న ఎగ్స్ పుట్టినప్పుడు కొన్ని మిలియన్స్ ఉంటాయి ఎగ్స్. కానీ మనము యుక్త వయసుకు వచ్చేసరికి అరౌండ్ 10, 11, 12, 13, 14 వెన్ ఎవర్ పీరియడ్ స్టార్ట్స్, ఇందులో యాక్చువల్గా మిగిలేవి కొన్నే. అప్పటికే ఇన్ని, ఓకే, ఇన్నే మిగులుతాయి. ఇది ఫిక్స్డ్ నంబర్. సపోజ్ 400 అనుకో, ఎవ్రీ మంత్ ఒక ఎగ్, ఓకే, అంతే. 30 ఏళ్ళు పీరియడ్స్ ఉంటే ఎన్ని? 360 ఎగ్స్. నేను 400 ఎగ్స్ చెప్పా. సో ఎన్ని ఉన్నప్పటికీ మన లైఫ్లో ప్రతి మంత్ ఒకే ఎగ్ వస్తుంది కదా. నార్మల్ సినారియోస్లో ఒక ఎగ్గే వస్తుంది. లేకపోతే కొంతమందికి ట్విన్స్ పుట్టే వాళ్ళకి 2 ఎగ్స్ వస్తే ట్విన్స్ ఉంటుంది, లేకపోతే 1 ఎంబ్రియోనే 2 అయితే ట్విన్స్ ఉంటుంది. కానీ 1 ఎగ్ పర్ మంతే మనకు రిలీజ్ అవుతుంది. ఒక సంవత్సరానికి 12 ఎగ్స్, 30-40 సంవత్సరాలకి ఎన్ని ఎగ్స్? 4 సంవత్సరాలు అంటే 480 ఎగ్స్. సో ఇన్ని ఎగ్స్ మిగిలినప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 30 years తర్వాత చేస్తే ఇన్ని మిగులుతాయి. హాఫ్ ఏజ్ అయిపోయినట్టుగా. 40 years తర్వాత ప్లాన్ చేస్తే ఇన్ని మిగులుతాయి. 45 yearsకి ప్రెగ్నెన్సీ కావాలని వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇవన్నీ వేస్ట్. క్వాలిటీ చూసినా ఎట్లున్నాయో, ముక్కలు చిన్నవి, ఎర్రది నల్లది టైప్లో ఎందుకు పనికిరాదు. ఏదో ఒకటి అప్పుడప్పుడు వచ్చే